హాయ్ అండి, నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు మీకు నేను 3 రకాల రాగి మాల్ట్ చూపిస్తా. రాగి అంబలి అంటారు, మాల్ట్ అంటారు కొంతమంది. దానికి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. రాగులు ఉంటాయి కదా, ఈ రాగులను శుభ్రంగా మంచిగా మట్టి అన్నీ పోయే వరకు బాగా కడగాలి. 3-4 సార్లు కడిగితే మా పొట్టు పొట్టు కూడా వస్తుంది. నీళ్లు తేటగా అయ్యేంతవరకు కడగాలి. కడిగి ఉదయం కడిగి నానబెట్టి సాయంత్రం దాకా ఉంచాలి. సాయంత్రం అయినాక బట్టలో వేసి వడగట్టి పొద్దుగాలటి వరకు ఇట్లా మొలకలు వస్తాయి సన్నగా. ఆ మొలకలు వచ్చిన వాటిని ఎండబెట్టుకోవాలి బాగా. ఎండలో ఎండిన తర్వాత మిక్సీలో వేసి పిండి పట్టుకోవాలి. మొలకలు కనిపిస్తున్నాయి కదా ఇట్లా. ఇప్పుడు చూడండి, ఇవి ఎండిపోయినాయి. నేను ముందే ఎండబెట్టి పెట్టుకున్న. వీడియోలు ఎంత అవుతుందని కడిగి చూపించట్లేదు. ఇవి మిక్సీలో బట్టి చూపిస్తాను నేను ఇప్పుడు. మిక్సీ గిన్నె తీసుకొని ఈ రాగులు దాంట్లో వేసుకోవాలి. ఇందులో 4 బాదంలు, 4 కాజులు, జీడిపప్పు వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి. పిండి ఇట్లా మెత్తగా పట్టుకొని డబ్బాలోకి ఎత్తుకున్న. మీరు మిల్లులో అయినా ఆడించుకోవచ్చు. మిల్లులో ఆడిస్తే జల్లెబడ పట్టే పని ఉండదు. ఇంట్లో మిక్సీలో వేసుకుంటాను నేను అప్పుడప్పుడు. ఎక్కువ పట్టించేది ఉంటే మీరు మిల్లులో వేసుకోండి. నేను కొంచెం కొంచెమే పట్టుకుంటాను మిక్సీలో ఎప్పుడు కానీ. ఇట్లా మెత్తగా జల్లించుకొని పట్టుకుంటాను. దీంట్లో ఒక 2 స్పూన్ల పిండి వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటే అంత. ఇప్పుడు ఒక 2కి పెడుతున్నాను నేను. దాంట్లో మనం కొద్దిగా పెరుగు మజ్జిగ చిలికేసి కలపాలి. స్టవ్ మీద 2 గ్లాసులు నీళ్లు పెట్టిన. ఆ 2 గ్లాసుల నీళ్ళకు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తాగి చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎక్కువ వేయొద్దు ఉప్పు. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఈ పిండి కలిపిన పిండిని దీంట్లో పోసేసుకోవాలి. వెనకటి వాళ్ళకేమో కలి ఉండేది. కలి పెట్టుకొని పుల్లగా చేసుకొని పులియ పెట్టుకొని వాడుకునే వాళ్ళండి. ఇప్పుడు మనకు కలీలు ఉండవు, పుల్లగా చేసుకోవడానికి మనకి ఉండవు. కాబట్టి పెరుగు కలుపుకుంటే అప్పటికప్పుడు ఇట్లా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనం అప్పటికప్పుడు ముందే కలిపి పెట్టుకోవడానికి మనకు టైం సరిపోదు. ఒకవేళ సరిపోయినా కానీ కలిపి పెట్టి ఒకవేళ మనకి ఏదైనా పని పడి చేసుకోలేకపోయినాం అనుకో, ఆ పిండి కలిపింది వేస్ట్ అయిపోతుంది, పుల్లబడిపోతుంది. అందుకని మనం ఇట్లా చేసుకుంటే పెరుగు కలుపుకొని బాగుంటుంది. చూసారా, ఇట్లా 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ తీసేస్తున్నాం. స్టవ్ తీసేసిన. ఇది వేడిగా ఉన్నప్పుడే 1 స్పూన్ ఓట్స్ వేసుకోవాలి. ఇట్లా ఓట్స్ వేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే మెత్తబడతాయి. ఈ ఓట్స్ కానీ ఇప్పుడు ముస్లీస్ వస్తున్నాయి కదా, ముస్లీస్ కానీ లేదంటే కెలాక్ కాంప్లెక్స్ కానీ ఏవైనా వేసి కలుపుకోవచ్చు. కొద్దిగా చిక్కబడుతుంది, మన కడుపులో ఆసరగా ఉంటుంది. దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగాలి. ఎండాకాలంలోనేమో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, వానాకాలంలో అట్లనే చల్లగా తాగొచ్చు. మనం వానాకాలంలో ఎట్లా తాగాలో ఇప్పుడు ఇంకో రకం చేసి చూపిస్తాం. ఇందులో మా అమ్మమ్మ వాళ్ళైతే వెనకటి కాలంలో మొక్కజొన్న పలుకులని వేసేవాళ్ళు. మొక్కజొన్నలు దొడ్డుగా ముక్కలు బట్టి వేసి ఉడికిచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత ఓపిక ఎక్కడదండి, మొక్కజొన్నలు ఇక్కడ పట్టించే ఓపిక ఉండదు. కాబట్టి ఇట్లా ఓట్స్ దొరుకుతాయి కదా, ఓట్స్ ముస్లీసు ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కాజు బాదం ఇట్లా ముక్కలుగా కొట్టుకున్నానండి. ఇవి కూడా కొంచెం దొడ్డుగా కొట్టుకొని ఇవి కూడా కొన్ని వేసుకుంటాను, కొంచెం పౌడరు. ఇప్పుడు ఇంకో దానికి 2 గ్లాసులు నీళ్లు పెట్టిన.
2 గ్లాసుల నీళ్ళకు 1 గ్లాసు నీళ్ళు అయ్యేంతవరకు మరిగించుకోవాలి. దీంట్లో క్యారెట్, బీనీస్, క్యాప్సికము తురిమినవి సన్నగా తరుక్కున్నాయి ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం అవి ఉడకనియాలి. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మీకు కావాల్సినన్ని. కొంచెం ఉప్పు వేసి ఆ ముక్కలు ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఆ ముక్కలు ఉడికేంత వరకు ఇప్పుడు పిండి కలుపుకుందాం మనము. అది 2 గ్లాసులకు 1 గ్లాస్ అవుతుంది కదా. ముక్కలు ఉడికే వరకు 1 గ్లాసుకు 1 టేబుల్ స్పూను రాగి పిండి. ఇందులో కొద్దిగా మజ్జిగ, మీకు మజ్జిగ ఇష్టం ఉంటే మజ్జిగ పోసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్తో కలుపుకోవచ్చు. ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకుంటున్నా. పికింది. ఇప్పుడు ఇందులో 1 పావు స్పూన్ అంత మిరియాల పొడి. వింటర్కు కదా ఇది, ఘాటుగా వేడివేడిగా హాయిగా ఉంటుంది. మిరియాల పొడి వేసి కలిపేసి దించేసుకోవాలి. ఉడికింది, తీసేస్తాం. దీనికి 1 కప్పు వాటర్ పెట్టిన దాంట్లో మసులుతున్నాయి నీళ్ళు. దాంట్లో కొద్దిగా బెల్లం వేయాలి. ఇది చిన్న పిల్లల కోసం. 1 గ్లాస్ వాటర్కి 1 స్పూను రాగి పిండి. వాటర్ వేసి కలుపుకోవాలి, ఉత్తి నార్మల్ వాటర్. ఇట్లా బెల్లం నీళ్ళు మసులుతున్నప్పుడు కలిపి పెట్టుకోవాలి. వాటర్ వేసి కలిపిన ఈ పిండిని ఇందులో పోసుకోవాలి. పోసి ఇది కలుపుకోవాలి. చూసారా అట్లా పొంగుతుంది, ఉడికింది. ఇప్పుడు ఉడికిన తర్వాత స్టవ్ తీసేసి ఇందులో పాలు పోసుకోవాలి. చూసేది కదా, ఎండాకాలంలో ఇది చల్లగా తాగడానికి ఫ్రిడ్జ్లో పెట్టింది. వింటర్లో వేడిగా తాగడానికి ఇది. వెజిటేబుల్స్ వేసింది, మిరియాల పొడి, ఉప్పు, వెజిటేబుల్స్ అన్నీ వేసింది. ఇదేమో పిల్లలకు. పాలు బెల్లము వేసాం కదా, ఇది పిల్లలకు. చిన్నపిల్లలు ఇట్లా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకు ఇట్లా చేయాలి. కాజు బాదం పౌడరు పైనుంచి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది తినే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇదండి 3 రకాల రాగి మాల్ట్ అంబలి. 3 రకాల అంబలి అండి. ఇది చింతకాయ పచ్చడి. తాగేటప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు పుల్లగా కారంగా కావాలంటే అంచుకు పెట్టుకోవచ్చు. ఇట్లా ఏలుకు తీసుకొని అంచుకు పెట్టుకోవాలి. రాగులు మనము ఒక్కసారి తెచ్చి ఎండలో పెట్టుకోవచ్చండి. సంవత్సరం వరకు కూడా ఉంటాయి. నానబెట్టి మొలకెత్తిచ్చి ఎండలో పెట్టి స్టోర్ చేసి పెట్టుకోవాలి, ఒక బాక్స్లో ఉంటాయి. చూసారు కదా, 3 రకాలు రాగి మాల్ట్ చూపించిన. వింటర్లోకి, సమ్మర్లోకి పిల్లలు తాగడానికి మీరు కూడా చేసుకొని చూడండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.